B9 న్యూస్ కి స్వాగతం. బి రామదుర్గం గ్రామంలోని 7/4/2025న బి రామదుర్గం గ్రామ గ్రంథాలయం శంకుస్థాపనకు గ్రామ సర్పంచ్ కె ఆలకొండ నాగన్న అధ్యక్షతన జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎపిక్ సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలపాల విజయ్ కుమార్ శంకుస్థాపన శిలాఫలకాన్ని ప్రారంభించగా కార్యక్రమంలోని హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ హిమజ, గ్రామ పెద్దలు పూర్వ విఆర్ఓ అప్పాల పెద్ద పుల్లారెడ్డి, పూర్వ విద్యార్థి ఎద్దుపెంట గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కె రామాంజనేయులు, గ్రంథాలయ స్థలదాతలు వడ్లూరి సూర్యనారాయణ రెడ్డి, వడ్డూరి గిడ్డారెడ్డి, ఎపిక్స్ సిస్టమ్ ప్రతినిధి భరత్ కుమార్, గ్రామ పూర్వ విద్యార్థి ఆశిష్, ఇన్ఫ్రాకాన్ ప్రాజెక్ట్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ కె ఆలకొండ రామాంజనేయులు, పూర్వ విద్యార్థులు, రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ కె ఆలంకొండ మేఘవర్ణుడు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి అప్పాల వెంకటేశ్వరరెడ్డి, పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా పూర్వ కార్యదర్శి కె ఉబ్బా పెద్ద పకీరప్ప, మాజీ ఎంపీటీసీ ఆలకొండ జయరాముడు, పూర్వ గురువు పి కాశీమన్న పాల్గొని ప్రసంగించారు. సభలోని గ్రామ ఉప సర్పంచ్ కె చంద్రప్ప సుంకన్న పాల్గొనగా పూర్వ విద్యార్థిని న్యాయవాది కె ఉబ్బా చిన్న పకీరప్ప ముందుగా స్వాగతం పలికి వేదికపై ఆహ్వానించారు. ఇద్దరు పోండి, ఇద్దరు పోండి. అదే విధంగా ఆసిస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఎండి గారు మరి హైదరాబాదు, అదేవిధంగా మన గ్రామ నివాసి, మరి ముఖ్యంగా ఈ గ్రామ సభలో పాల్గొంటున్నటువంటి మా మిత్రులు, మా క్లాస్మేట్స్ ఇద్దరు కూడా మరి అప్పాల మరి వెంకటేశ్వర రెడ్డి గారు, ఉబ్బ పెద్ద పకీరప్ప గారు, మరి అదేవిధంగా గ్రామ ఉప సర్పంచ్ మరొక సీనియర్ మేఘవర్ణుడు గారు, ఆలంకొండ మేఘవర్ణుడు గారు. ఫస్ట్ గిడ్డారెడ్డి అంకుల్ ముందు రాగానే అంకుల్ తోటే మాట్లాడాను. గిడ్డారెడ్డి అంకుల్, మనకి ఏదైనా 10 రూపాయలు ఉంటే ఇంటికి ఏదో చేయాలి అనుకుంటాం, కానీ ఊరికి నేను బాగు చేయాలి, ఊరికి మంచి చేయాలి, గ్రామం కోసం నా వంతు సాయం అందించాలని తన సొంత స్థలాన్ని మీకోసం కేటాయించారు. మరి ఆయనకు ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా అది చిన్నదే అవుతుంది. మరి ఈరోజు లైబ్రరీ శంకుస్థాపన చేసుకుంటున్నారు. సార్ చెప్పారు జూన్ జూలై వరకు కంప్లీట్ చేస్తాము అని. రాయలసీమ అంటే పగలు ప్రతీకారాలకే నిలయంగా నిలిచింది. అనంతపురం కానీ, కడప కానీ, నెల్లూరు కానీ, కర్నూలు కానీ పగ ప్రతీకాలకు దూరంగా ఐక్యమత్యంగా ప్రతి ఒక్కరిని అమ్మ, నాన్న, అన్న, చెల్లి, మామ, బాబాయ్ ఇలా పిలుస్తూ ఇదే ఐక్యమత్యంతో మీరందరూ ముందుకు సాగితే నిజంగా డోన్ మండలంలోనే రామదుర్గం ఒక ఐకాన్ విలేజ్గా నిలవడం కాదు, నంద్యాల జిల్లాలో, ఏపీలో, భారత్లోనే ఒక ప్రతిష్టాత్మక గుర్తింపు తెచ్చుకున్న గ్రామంగా రామదుర్గాన్ని అందరూ గుర్తుకు తెచ్చుకునేలా మీరు ఎదగాలని, గ్రంథాలయం అనే ఒక ఇన్పుట్ నుంచి జ్ఞానం అనే అవుట్పుట్ని మీరు అందరూ తీసుకొని ఇక్కడ నిర్మించే గ్రంథాలయం ఒక ఆలోచనల కూడిక కావాలని, మరి పరిష్కార వేదిక కావాలని, ఆ పరిష్కార వేదికలో మీరంతా భాగస్వాములై గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరోసారి ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలకి, గ్రామస్తులకి, అదేవిధంగా హిమజ గారికి మాకు సపోర్ట్ చేసి మాకు ఇక్కడ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ల్యాండ్ డోనర్స్ ఎవరైతే భూమిని ఇక్కడ డొనేట్ చేశారో చాలా అది గ్రేట్ విషయం. నా ఉద్దేశంలో మటుకు మేము చేస్తుంది సపోర్ట్ కంటే కూడా వాళ్ళు చేసే సపోర్ట్ చాలా గ్రేట్. అదే కాకుండా రామాంజలి గారు అన్నట్టుగా మీ ఊరిని చూసి ఇక్కడ మీరు ఓన్గా గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా మీరు తీసుకుంటున్న ఇనిషియేటివ్స్, ఇలాంటి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్ని కూడా మిమ్మల్ని చూసి వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వాలని, ఈ చుట్టుపక్కల ఊర్లకు కూడా మీరు రోల్ మోడల్గా తయారవ్వాలని చెప్పి నెక్స్ట్ రానున్న 5-10 సంవత్సరాల్లో ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇంకా చాలా తీసుకుని ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి మనసారా నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, విజయ్ సార్కి, భరత్ సార్కి, రామదుర్గం ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇలాంటి చక్కటి వేదికను మాకు కల్పించినందుకు. మామూలుగా ఒక ఇంటి గురించి చెప్తే ఇల్లాలిని చూస్తే ఇంటి గురించి చెప్పేయచ్చు అంటారు. ఇల్లాలు చదువుకొని ఉంటే ఇల్లు మొత్తం చదువుకొని ఉంటుంది, పిల్లలు బాగుపడతారు అని. కానీ ఒక గ్రామం గురించి చెప్పాలి అంటే గ్రంథాలయం గురించి చెప్పాలి. గ్రంథాలయం ఉంది ఒక గ్రామంలో అంటే ప్రజలందరూ విద్యావంతులు అవుతారు, విజ్ఞానవంతులు అవుతారు. మరి ఎంతోమంది సహాయ సహకారాలతో, రామాంజలి సార్ గారి ప్రోత్బలంతో మరి లైబ్రరీకి అవసరం లేదు. విరాళ దాత మన విజయకుమార్ సార్ గారికి, అదేవిధంగా మన మేడం హిమజ గారికి ప్రత్యేకంగా మన గ్రామం తరఫున వాళ్ళకి నమస్కరించి జోడించి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు పుల్లారెడ్డి మామగారికి, సిపి రామంజల్ గారికి, అదేవిధంగా స్థలదాతలు గిడ్డాటన్న గారికి, సూర్యనారాయణ గారికి, అదే ఇక్కడ సార్ పేరు భరత్ సార్ గారికి, అదే మా తమ్ముడు రామంజల్ గారికి, వైస్ సర్పంచ్ సుంకన్న గారికి, ఇక్కడ వెంకటేశ్వర మామ గారికి, పక్కిరమ్మ గారికి, అన్న మేవరుణ గారికి, పక్కిర అందరికీ, గ్రామ పెద్దలకు, పత్రికా విలేకరులకు కూడా నా యొక్క ధన్యవాదములు. నిజంగా ఈరోజు ఈ మారుమూల ప్రాంతంలో ఈ అభివృద్ధి జరుగుతుందంటే దీని వెనక ఎంత కృషి ఉంది, ఈ కృషి వల్ల ఎంత ఫలితం వస్తుంది తెలుసుకోవాలి. నిజము, ప్రపంచంలో అందరు పుడతారు, అందులో కొందరు మాత్రమే దాతలు పుడతారు. ఆ దాతలే చచ్చిన తర్వాత బతికిన వాళ్ళంటే ఈ దాతలు, ఈ శిలా పలకాలం ఉన్నటువంటి వారే. ఎందుకంటే అందరూ సమాజంలో పుడుతున్నారు, అందరూ చచ్చిపోతున్నారు, అందరూ చస్తామని కూడా తెలుసు, అందరూ దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ దానం చేసే గుణము ఎంత గొప్ప గుణము, అటువంటి గొప్ప గుణము అందరిలో లేదు. అలా ఉండింటే ఈ పాటికి సమాజం ఎంతో అభివృద్ధి చెందేది. ఎక్కడ పడితే వాడు దూసుకుంటున్నాడు, రాజకీయ నాయకులు దూసుకుంటారు. ఆ విధంగా ఉన్నటువంటి సమాజంలో ఇటువంటి గొప్ప దాతలు ఉన్నారంటే చాలా గర్వించదలసిన విషయము. ఈ మారుమూల గ్రామానికి ఈ గ్రంథాలయం కోసం కృషి ఎంతనో మన రామాంజలి గారికి ఎంత కృషి చేసినాడో. ఇదే కాదు, మనము గ్రామంలో మనమంతా కలిసిమెలిసి ఉంటే మన గ్రామాన్ని అభివృద్ధి రూపంలో తీసుకుపోవడానికి చాలా మంది దాతలు ఉన్నారు మన ఊర్లోనే. అది రియల్. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, అందరినీ కలుపుకోవడం ఉండాలా.
ఒక అభివృద్ధి కార్యం సాధించాలంటే ప్రతి ఒక్కరు ఆ పార్టీలకు అతీతంగా పనిచేయాలా. అప్పుడే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ప్రతి చిన్నదాని గ్రామంలో అభివృద్ధి చెందాలంటే మూల కారణం మనం గొడవ పడకూడదు. ఆ గొడవల వల్ల ఎంత నష్టపోతామో భవిష్యత్తులో పాతకాలంలో అనుభవించినాం.